హలో అండి, అందరికీ నమస్తే. ప్రతి ఒక్క ఆడపిల్ల చేసుకోగలిగే 10 నిమిషాల ప్రాక్టీస్ అదేంటి ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా సుఖాసనంలో కూర్చోండి. సుఖాసనంలో సింపుల్ సుఖాసనం కూర్చుని దాంట్ నుంచి మనం బద్ధకోణాసనం బటర్ఫ్లై పోజ్కి వస్తామన్నమాట. అంటే రెండు సోల్స్ని, మన రెండు పాదాల యొక్క సోల్స్ని జాయిన్ చేస్తాము. జాయిన్ చేసి ఫ్లాప్ చేస్తాము నీస్ని. సో అలా ఫ్లాప్ ఒక 10 టైమ్స్ నీస్ని ఫ్లాప్ చేస్తాం. ఈ లోపు కూడా మనం ఇంకొక ప్రాక్టీస్ చేయొచ్చు. అదేంటంటే ఇలా నెయిల్స్ని రబ్ చేస్తామన్నమాట. సో నెయిల్స్ని రబ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరికీ హెయిర్ ఫాల్ ఇష్యూ ఉంది కదా. సో ఒక్కటే పని చేస్తా కూడా మనం ఈ రెండాటిని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బటర్ఫ్లై పోజ్ విత్ రబ్బింగ్ యువర్ నెయిల్స్. ఇప్పుడు వజ్రాసనంలోకి రండి. ఇప్పుడు మీ చేతుల్ని ఇలా పైకి చాపి ఫ్రంట్కి బెండ్ అవ్వండి. బాగా ఊపిరి పీల్చుకుని చేతుల్ని ఇలా పైకి పెట్టి అలాగే ఊపిరి వదులతో బెండ్ అవ్వండి ముందుకి. ఇలా ఒక 10 సార్లు చేస్తాము. తర్వాత వజ్రాసనం నుంచి టేబుల్ పోజ్కి వస్తాము. టేబుల్ పోజ్ నుంచి క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ చేస్తామన్నమాట. ఇక్కడ మీరు వీడియోలో చూసారంటే ఫస్ట్ నెక్ పైకి పెట్టి స్పైన్ని బాగా స్ట్రెచ్ చేసి నెక్ పైకి పెడతాం ఊపిరి పీల్చుకుంటా. అలాగే ఊపిరి వదులుతా హంచ్ బ్యాక్ చేస్తాము. మన నెక్ని హంచ్ బ్యాక్ చేసి మనం పొట్ట దగ్గర చూస్తాం అనమాట. మన చిన్న చెస్ట్కి తగిలి ఉంటుంది. సో ఇదొక 10 సార్లు చేస్తాము. ఇప్పుడు మనం టేబుల్ పోజ్ నుంచి వి పోజ్ అంటే మౌంటైన్ పోజ్కి వస్తామన్నమాట. టేబుల్ పోజ్ నుంచి మౌంటైన్ పోజ్, మళ్ళీ మౌంటైన్ పోజ్ నుంచి టేబుల్ పోజ్, ఇలా ఒక 10 టైమ్స్ చేస్తాం. ఇప్పుడు టేబుల్ పోజ్ నుంచి మలాసనాలోకి వస్తాం. మళ్ళీ మలాసనా నుంచి స్టాండింగ్ పొజిషన్కి వస్తాం. ఇది స్క్వాట్స్ అనమాట. సో 10 టైమ్స్ మన పెల్విక్ ఏరియాని స్ట్రెంథన్ చేయడానికి, అలాగే మన నీస్ని స్ట్రెంథన్ చేయడానికి ఈ యొక్క ఎక్సర్సైజ్ చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ ఒక ప్రాక్టీస్ని ఒక 10 సార్లు చేద్దాము. ఇప్పుడు మీ చేతుల్ని బాగా చాపి స్ట్రెచ్ చేసి మీ పొట్టని అటు ఇటు ట్విస్ట్ చేయండి. మీ చేతులతో పాటు మీ బాడీని అంతా ట్విస్ట్ చేయండి టు ద రైట్ అండ్ టు ద లెఫ్ట్. ఇప్పుడు మీ చేతుల్ని మీ నడుము పైన పెట్టేసుకుని రొటేట్ చేయండి మీ యొక్క హిప్స్ని క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 and 10. Come on, again anti-clockwise. 9 8 7 6 5 4 3 2 and 1. Very good. Relax. Now come to again malasana to sukhasana. ఇప్పుడు లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్. టేక్ ది సపోర్ట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. మీ చేతుల యొక్క సపోర్ట్ తీసుకుని
మీ కాల్ని 90 డిగ్రీస్ యాంగిల్లో స్ట్రెచ్ చేస్తారు. స్ట్రెచ్ చేసి మీ యాంగిల్స్ని రొటేట్ చేస్తారు. సో 9-10 టైమ్స్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ మీ యాంకిల్స్ని రొటేట్ చేస్తారు. సో ఇదొక్కటే కాదండి, దీంతో పాటు మీ యాంకిల్ రొటేట్ జరుగుతుంది, దాంతోపాటు మీరు ఉత్తాన పాదాసనాల్లో ఉన్నారు. అంటే మీ యొక్క లెగ్స్ని 90 డిగ్రీస్లో పెట్టి బాడీ అండ్ లెగ్స్ పొజిషన్ 90 డిగ్రీస్ యాంగిల్లో ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మన పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి, సో ఆ పార్ట్ లోవర్ అబ్డోమెన్ పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ అందడానికి ఈ పోజ్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో అందుకని మనం ఇలా చేస్తాము. ఇప్పుడు మనం పవనముక్తాసనాలు చేస్తాం అనమాట. హగ్ యువర్ నీస్, మీ నీస్ని హగ్ చేసుకుంటారు. దాంతోపాటు మీ యొక్క చిన్ని మీ నీస్కి తగిలేలాగా పెడతారు. సో ఒకవేళ మీకు ఏమైనా నెక్ పెయిన్ ఉంటే లిఫ్ట్ చేయొద్దు నెక్ని, ఉరికినే కాల్ని హగ్ చేసుకుని మీ మోకాల్ని మీ నీస్ని హగ్ చేసుకుని సేమ్ అదే పొజిషన్లో ఉండండి. ఇప్పుడు మీ బిగ్ టోస్ని, మీ పాదాల యొక్క బిగ్ టోస్ని అంటే బొట్టన వేలిని హోల్డ్ చేసి ఆనంద బాలాసనాలో రోల్ చేస్తారు. చిన్నపిల్లలు ఎలాగా అటు ఇటు చేతులతోటి వాళ్ళ చిన్న చిన్న బొటన వేలి పట్టుకుని అటు ఇటు రోల్ అవుతారు చూడండి, సేమ్ అదే పోజ్. ఈ పోజ్ యొక్క నేమ్ ఆనంద బాలాసన. ఆ బాలాసనలో మీరు అటు ఇటు రోల్ అవ్వండి ఒక 10 కౌంట్స్. ఇప్పుడు సుప్తబద్ధ కోణాసన అంటే రిక్లైన్ బటర్ఫ్లై పోజ్. మనం పడుకుని బద్ధ కోణాసన ఎలా చేస్తామో అదే ఇప్పుడు పడుకుని చేస్తాము. సో అలా ఫ్లాప్ చేయండి మీ నీస్ని 10 కౌంట్స్, ఫ్లాప్ చేసి ఇంకొక 10 కౌంట్స్ సేమ్ అదే పోజ్ని హోల్డ్ చేయండి. ఇప్పుడు సుఖాసనంలోకి రండి. సుఖాసనంలోకి వచ్చి జస్ట్ రిలాక్స్ అవ్వండి, మీ బాడీని రిలాక్స్ అవ్వండి. టేక్ ఎ డీప్ బ్రెత్ ఇన్ అండ్ అవుట్. బాగా ఊపిరి పీల్చుకుని ఊపిరి వదలండి. ఇప్పుడు మనం నాడీ శోధన ప్రాణాయామ చేస్తున్నాము. మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ని చిన్ముద్రలో, మీ యొక్క రైట్ హ్యాండ్ని విష్ణు ముద్రలో పెట్టిస్తారు. తర్వాత మీ లెఫ్ట్ నోస్ట్రిల్ నుంచి ఇన్హేల్ తీసుకుని మీ లెఫ్ట్ నోస్ట్రిల్ నుంచి ఊపిరి పీల్చుకుని రైట్ నోస్ట్రిల్ నుంచి వదులుతారు. రైట్ నోస్ట్రిల్ నుంచి ఊపిరి పీల్చుకుని లెఫ్ట్ నోస్ట్రిల్ నుంచి వదులుతారు. ఇది ఒక కౌంట్ అనమాట. సో అలా 9 కౌంట్స్ ఆఫ్ నాడీ శోధన ప్రాణాయామ చేస్తాం ఇప్పుడు. కౌంట్స్ ఆఫ్ నాడీ శోధన ప్రాణాయామ అయిపోయాక ఒక 9 టైమ్స్ ఓంకారం చాంట్ చేస్తాం అన్నమాట. మనం 2 చేతుల్ని చిన్ముద్రలో పెట్టేసుకుని 9 టైమ్స్ ఓంకారం చాంట్ చేస్తాము. ఇప్పుడు మనం ఓంకారం చాంట్ చేసిన తర్వాత మన మైండ్ చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. సో ఈ టైంలో మనం మన ఫ్యామిలీని, మన ఫ్రెండ్స్ని అండ్ దిస్ ఎంటైర్ యూనివర్స్ని బ్లెస్ చేస్తాం విత్ హెల్త్, హ్యాపీనెస్, పీస్ అండ్ హార్మోనీ. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన 3 పవర్ఫుల్ అండ్ పాజిటివ్ అఫర్మేషన్స్ని మీలో చెప్పుకోండి. ఇప్పుడు అదేంటంటే ఐఎమ్ హెల్తీ,
ఐ యామ్ హ్యాపీ అండ్ ఐ యామ్ పీస్ఫుల్. ఈ యొక్క 3 సెంటెన్స్ని 3 టైమ్స్ చెప్పుకోండి. ఎవరైనా హ్యాపీగా ఉండాలనుకుంటారు, హెల్తీగా ఉండాలనుకుంటారు, పీస్ఫుల్గా ఉండాలనుకుంటారు కదా. సో ఈ 3 అఫర్మేషన్స్ని డైలీ మీరు రిపీట్ చేసుకోండి 3 టైమ్స్. ఒక బాడీలో ప్రతి ఒక్క సెల్ ఆ పాజిటివ్ ఎనర్జీతో వైబ్రేట్ అవుతున్నట్టు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీ చేతుల్ని బాగా రబ్ చేసి మీ యొక్క బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ రబ్ చేసి మీ కళ్ళ పైన పెట్టేసుకుని జస్ట్ ఓపెన్ యువర్ ఐస్ విత్ ఎ బిగ్ వైబ్రెంట్ అండ్ బ్యూటిఫుల్ స్మైల్. నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ యొక్క ప్రాక్టీస్ వీడియోని ఇన్స్టాలో నాతో షేర్ చేసుకోండి. అండ్ మీ ఫేవరెట్ పోజ్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.